అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఫ్రైడే స్పెషల్ పప్పుచారు చేస్తున్నానండి. మా అమ్మాయి చూడండి, నాతో పాటు నేను కూడా చేస్తానని మా అమ్మాయి చేస్తుంది. పిల్లలు అసలు చేసుకునేవారు, మెత్తగా అయిపోయిందండి. ఉప్పు వేశాను. ములక్కాడ పప్పు చారండి. చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను. మా ఆయన అసలు ఏం కర్రీ చేసినా ఏదో ఒకటి వంక పెడుతూనే ఉంటారు. అది దీంట్లో ఉప్పు ఎక్కువైంది, పులుపు ఎక్కువ ఉంది, అది ఏదో ఒకటి వంక పెడతారు. తిని పులుపు ఎక్కువగా తినరని పప్పుచారు నేను కొద్దిగా వేశాను. పుల్లగా లేదు, అది లేదు, అటు ఇటు లేదని అంటున్నారు. ఇంకేం చెప్పాను. నేను ములక్కాడ, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర మొత్తంలో వేసేసి, మా అమ్మాయి కూడా వేస్తుందండి. నేను కూడా చేస్తా అని నన్ను చేసుకొనివ్వరు పని. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మా పిల్లలు. ఫోన్లు ఇంట్లోనే ఉంటున్నారు కదండి పిల్లలు, సెలవులు కదా. ఇంకా నాకైతే ఫోనే ఇవ్వట్లేదు. నా ఫోను ఎలాగో కొద్దిగా ఇవాళ కుదిరింది. కొద్దిగా వీడియోలు చేసుకొని అప్లోడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసేసుకోవాలండి. వీడియోలు చేయడమే అసలు పిల్లలు ఫోన్ ఇవ్వట్లేదు. ఇంకా స్కూల్కి అయితే కొద్దిగా ఖాళీ దొరికిద్ది. అసలు నిద్ర అనేది చాలట్లేదండి. పొద్దునే తెల్లారుజామున అసలు లెగవాలంటే నాకు అసలు పొద్దున లెగవాలంటే అసలు ఎలాగ విసుగొచ్చేస్తుంది. మళ్ళీ పని చేసుకోవాలా అని చింతపండు రసం పిండేసానండి. ఆ రసం దీంట్లో వేసేస్తున్నాను. ఇద్దరు కొట్టుకుంటారు ఫోన్ల దగ్గర. ఇంకొద్దిగా వేస్తానండి, చిక్కగా ఉంది. చూసారు కదా, కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు ఉడుకుతుంది కదా, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. పొద్దున్నే లేచేసరికి అసలు నాకైతే ఇప్పుడు వీడియో మాట్లాడుతుంటే నాకు అసలు నిద్ర వచ్చేస్తుంది. ఇంటికి అనేది నిద్ర చాలట్లేదు. ఉడికిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుందండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరివేపాకు వేద్దాము, తాలింపు, జీలకర్ర మొత్తం.
చూసారు కదా, అయిపోయిందండి. దీంట్లో వేసేసుకోవాలి, అంతేనండి. చికెన్ తీసుకొని వస్తానని వెళ్ళారు మా ఆయన. ఇంకా చికెన్ ఫ్రై చేసేస్తాను వచ్చిన తర్వాత. ఇంతేనండి పప్పు చారు. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసాం కదా ఉందో.